తగ్గేదే లేదు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు వైఫల్యాలు ఎనగడుతూనే ఉంటామని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్త లక్కినేని సురేందర్ను ఖమ్మం జైల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏ కారణం లేకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తున్న నాయకులు టార్గెట్ చేస్తున్నారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ ని కట్టడి చేయడం, కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయడం ఎవరి వల్ల కూడా కాని పని అన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని జైళ్లలో పెట్టచ్చు, కానీ మీ వైఫల్యాల్ని ప్రశ్నించకుండా మాత్రం మమ్మల్ని ఆపలేదు. ఎందుకంటే ఇవాళ మీ ఫెయిల్యూర్స్, మీ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అన్నది ప్రజలందరి మనసుల్లో కూడా వెళ్ళిపోయినాయి. ఇవాళ రైతు బంధు రాని రైతులు కావచ్చు, రైతు భరోసా రాని రైతులు కావచ్చు, పొలాలు ఎండిపోయినటువంటి రైతులు కావచ్చు, రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళు కావచ్చు, ఏమాత్రం మీరు చెప్పినటువంటి ఒక్క పథకం రాని మహిళలు కావచ్చు, విషాహారం దీన్ని చనిపోతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగాలు రాని యూనివర్సిటీ పిల్లలు కావచ్చు, మీ యొక్క మాటలన్నీ కూడా ఉట్టి మాటలే, దొంగ మాటలే అని తెలిసిపోయింది. ఇవాళ 14 నెలల మీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి మీరు వెలగబెట్టింది ఏమీ లేదు అన్న విషయం ప్రజలకు స్పష్టమైపోయింది. ఇవాళ ఆ భయంతోనే మీరు ఎవరిని